హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మితో విహారీ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను మర్డర్ కేసులో ఇరికించిన అతన్ని నేను ఎలాగైనా సరే వాళ్ళెవరో కనిపెడతాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. అలాగే అంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి కాలు స్లిప్ అయ్యి ఒక్కసారిగా పడబోతుంది. కానీ పడకుండా విహారీ చాలా జాగ్రత్తగా లక్ష్మిని అలా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. అదే టైంకి పైనుంచి యమున అక్కడ కారిడార్లో నుంచుంటుంది. వీళ్ళిద్దరిని ఆ పొజిషన్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. విహారీ లక్ష్మిని పట్టుకోవటం, ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకోవటం, యమున అలా చూస్తూ ఉండిపోతుంది. వీళ్ళేంటి అంటూ అలా ఏమీ అర్థం కాక చూస్తూనే ఉండిపోతుంది. ఏమని అనుకోవాలి అని కూడా అర్థం కాకుండా ఉండిపోతుంది మౌనంగా. వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత దగ్గర అవుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్కన లక్ష్మిని అలా ప్రేమగా విహారీ కూర్చో లక్ష్మి కూర్చో అంటూ అలా కూర్చోపెడతాడు. కూర్చోపెట్టి కాలుని తీసి పట్టుకుంటాడు. విహారీ కింద కూర్చొని ఇక్కడేనా బెణికింది అంటూ అలా లక్ష్మిని కాలు పట్టుకొని సరిచేస్తూ ఉంటాడు. ఇక్కడే కదా, నీకేం కాలేదు కదా అంటూ కంగారు పడిపోతూ అలా కాలుని నొక్కుతూ ఉంటాడు విహారీ. లక్ష్మి అలా చాలా ప్రేమగా విహారీని చూస్తూ ఉండిపోతుంది. యమున ఇదంతా చూసి భరించలేకపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత దగ్గర అవుతున్నారు, ఇంత క్లోజ్గా ఎందుకు ఉన్నారు అంటూ చాలా కంగారు పడిపోతూ ఆలోచనలో పడుతుంది. అలా లోపలికి వెళ్ళిపోయి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు విహారీ లక్ష్మి ఏంటిది అంటూ అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. సహస్ర గతి ఏమి కాను అని అనుకుంటూ ఉంటుంది. ఇటు విహారీ లక్ష్మిలని వాళ్ళ బంధం గురించి ప్రశ్నిస్తుందా యమున, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.